వర్తమానంలో జీవించు. వర్తమానం ఒక బహుమానం. మనలో చాలా మంది నిన్న జరిగిన దాని గురించి, రేపు జరగబోయే దాని గురించి టెన్షన్ పడుతూ ఈ రోజంతా వేస్ట్ గా గడుపుతూ ఉంటారు. బర్త్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, డెత్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ఈ రోజే మనది. రేపటి రోజు ఏమవుతుందో. ఎస్టర్డే వాజ్ ఏ క్రాస్డ్ చెక్, టుమారో విల్ బి ఏ పోస్ట్ డేటెడ్ చెక్, బట్ టుడే ఇస్ ద రెడీ క్యాష్. ఎందుకంటే నమిలిన వాడికంటే మృంగిన వాడు చాలా బెటర్. ఎందుకంటే నములుతున్న వాడి నుండి తీసివేయవచ్చు, కానీ మృంగిన వాడి నుండి ఇక దానిని తీయలేము. మన చేతిలో ఉండే అవకాశాలను మంచిగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు నీ లక్ష్యం మేరకు పనిచేస్తే రేపటి రోజైనా ఫ్యూచర్ బాగుంటుంది, పాస్ట్ కూడా బాగుంటుంది. అందుకే ఈ రోజు మన చేతిలో ఉన్న 1440 నిమిషాలలో కనీసం సగం 720 నిమిషాలు మనం చేయవలసిన ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తే నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరకుండా ఏ శక్తి నిన్ను ఆపలేదు. అందుకే అన్నారు, మేక్ హే వైల్ ద సన్ షైన్స్. అనగా ఎండ ఉన్నప్పుడే పంట నూర్పిడి చేసుకోవాలి. వర్షం పడితే చేతికి వచ్చే పంట నాశనమవుతుంది. అనగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనిని వాయిదా వేయకుండా వెంటనే చేయాలి. లేకపోతే అదే పని చేయడానికి చాలా అధికంగా కష్టపడినా ఫలితం ఉండదు. అందుకే అన్నారు, స్ట్రైక్ హార్డ్ వెన్ ద ఐరన్ ఈస్ హాట్. ఇనుము కాలినప్పుడు ద్రవస్థితిలో మనకు కావలసిన ఆకృతికి ఈజీగా మారడానికి అనువుగా ఉంటుంది. అదే చల్లారిన తరువాత ప్రయత్నిస్తే ఫలితం ఉండదు. అందుకే విద్యార్థులు చదివే వయసులో చదువు మీదే ధ్యాస పెడితే చదువు పూర్తయిన తరువాత వాళ్ళు 75 సంవత్సరాల జీవితం ఆనందంగా నందనవనంగా ఉంటుంది. లేనిచో వాళ్ల జీవితం, వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితం నరకప్రాయం అవుతుంది. క్రికెట్ లో బాల్ వచ్చినప్పుడే బ్యాట్ తో కొట్టాలి, కానీ తర్వాత కొడదాంలే అనుకుంటే ఊహించడం కష్టం కదూ ఏమవుతుందో. మనం గడియారం కొనగలమేమో కాని దానిలోని సమయాన్ని కొనగలమా? గతంలో జరిగిన దానిని గురించి బాధపడుతూ కూర్చునే కంటే వర్తమానం గురించి ఆలోచించాలి. ఉదాహరణకు నిమ్మరసంలో ఉప్పెక్కువైతే దానిని పారబోస్తూ తయారు చేసిన వాళ్లను తిట్టుకుంటూ ఉండే కంటే దానికి కాస్త షుగర్ కలిపితే త్రాగడానికి వీలుగా మారుతుంది. అందుకే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు. థింగ్స్ నెవర్ రెక్టిఫై బై వరీయింగ్. బాధపడుతూ కూర్చుంటే పనులు మంచిగా అవుతాయా? చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకునే కంటే ఒక చిరు దివ్వెను వెలిగించు అంటారు కదా. బాధపడే లక్షణం లేకపోతే బాధే లేదు. అలాగే జీవితంలో కలిగిన కష్ట నష్టాలను గురించి బాధపడుతూ వర్తమానంను వృధా చేస్తే భవిష్యత్ కూడా అంధకారమవుతుంది. ఆశ అనే చిన్న మర్రి విత్తనం నాటితే అదే మహావృక్షంగా మారట్లేదా? ఫెయిత్ లీడ్స్ టు సక్సెస్, ఫియర్ లీడ్స్ టు ఫెయిల్యూర్. ఆత్మవిశ్వాసం కలిగిన వాడికి వచ్చేది కాస్త లేట్ కావచ్చేమో కాని తప్పనిసరిగా వస్తుంది సక్సెస్ మాత్రం. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు మోసేవాడు గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మనసున్నవాడు గొప్పవాడు. నదీ ప్రవాహంలా మన జీవితంలో సమయం గడిచిపోతూనే ఉంటుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. సమయం అలలు ఎవరికోసం ఆగవు కదా. నదీ ప్రవాహంలో కొంతమంది భక్తితో ప్రమిదలు వెలిగించి నమస్కరిస్తారు. కొంతమంది కొంత దూరం ప్రవహించాక పసుపు, కుంకుమ, పూలు జల్లి పూజిస్తారు. ఇంకా కొంత దూరం పోయాక మనమంటే గిట్టని వాళ్ళు ఎలా ఉంటారో అలాగే కొందరు దుర్మార్గులు నదిలో రాళ్లు వేస్తుంటారు. ఆ నీటిని అపవిత్రం చేస్తారు. కాని నది తన ప్రవాహం ఆపకుండా పోతూనే ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా నచ్చిన వాళ్ళు పూజిస్తారు, నచ్చని వాళ్ళు రాళ్లు వేస్తారు. స్థితప్రజ్ఞతతో అన్నిటినీ సమానంగా తీసుకుంటూ వర్తమానంలో జీవించాలి. యద్భావం తద్భవతి అన్నారు. కావున మనం మన పనిని అత్యంత శ్రద్ధతో, తదేక దీక్షతో, పవిత్రమైన మనసుతో చేయాలి. ఏనుగు పోతుంటే కుక్కలెన్నో మరుగుతాయి. ఏనుగు అనవసరంగా కుక్కలకు జవాబివ్వదు. తన దారిన అదే పోతుంది. ప్రెజెంట్ ఈజ్ ఏ ప్రెజెంట్ అనగా ప్రస్తుత కాలాన్ని ఒక గిఫ్ట్ లాగా భావించాలి. ప్రస్తుత కాలాన్ని మనం ఎంజాయ్ చేయాలి. మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నం కావాలి. అద్దంలో నీ ముఖాన్ని చూసుకునేటప్పుడు
నీ ముఖాన్ని చూడాలి, లేకపోతే అద్దం వల్ల ఉపయోగమేమిటి? అందుకే అంటారు, ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ ఏ మిస్టరీ, టుడే ఈజ్ ఏ గిఫ్ట్. దట్ ఈస్ వై దే కాల్ ఇట్ ద ప్రెజెంట్. ద పాస్ట్ ఈజ్ యువర్ లెసన్, ద ప్రెజెంట్ ఈజ్ యువర్ గిఫ్ట్ అని ఆరీ గున్స్బర్గ్ అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు చెప్పాడు. అతనే మనం చేసిన తప్పులను గురించి బాధపడడం వేస్ట్ అని, వాటి నుండి మనకు ఏ లెసన్లోనూ రాని రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని, అవే జీవితానికి నిజమైన గుణపాఠాలని తెలిపాడు. ప్రస్తుతం చేసే పని మీద ఫోకస్ చేస్తే మన కష్టం సగం పైగా పోతుంది. డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్, డూ నాట్ డ్రీమ్ ఆఫ్ ది ఫ్యూచర్, కాన్సంట్రేట్ ద మైండ్ ఆన్ ది ప్రెజెంట్ మూమెంట్ అని గౌతమ్ బుద్ధ భగవాన్ చెప్పారు. ఇఫ్ యు వాంట్ టు కాంకర్ ద యాంగ్జైటీ ఆఫ్ లైఫ్, లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద బ్రెత్. వర్తమానంలో జీవించడం ఒక కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, మైండ్ఫుల్నెస్ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ గారు తెలిపారు. అవాయిడ్ మల్టీటాస్క్స్, ఒకేసారి ఎన్నో పనులు నేర్చుకోవాలని, అన్ని పనులు చేయాలనుకోవడం అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, ఎక్స్పర్ట్ ఇన్ నన్. అన్ని విద్యలు తెలిసినా దేనిలో నైపుణ్యం లేకపోతే సమయానికి ఏ విద్య పనికిరాదు కదా. అందుకే లివ్ ఇన్ ప్రెజెంట్. వర్తమానంలోనే నివసించడం వలన మనం ముందు ఏం జరుగుతుందో గమనించగలం, శబ్దాలు స్పష్టంగా వినగలము, మన మనస్సును ఇతర పనుల మీద కంటే అవసరమైన పనుల మీదే కాన్సంట్రేట్ చేయగలము. మనం ప్రస్తుత పరిస్థితులను బట్టి మన ప్రణాళికను మార్చుకోగలం. మన ఆలోచనలు, ఆచరణ రెండు ఒకే రకంగా ఉండాలంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్. డోంట్ వర్రీ అబౌట్ పాస్ట్, డోంట్ వర్రీ అబౌట్ ద ఫ్యూచర్, లివ్ ఇన్ ద ప్రెజెంట్ వితౌట్ వర్రీస్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. గుడ్ లక్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రెజెంట్, లివ్ ఇన్ ద ప్రెజెంట్. లైఫ్ బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్. జీవితం అంటే అనుకోకుండా జరిగిపోయే సంఘటనలు కాకుండా మనం డిజైన్ చేసినట్లుగా ఉండాలంటే లివ్ ఇన్ ప్రెజెంట్. స్ప్రెడ్ పేపర్ మీద ప్లాన్ చేసి రాసుకుని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే 80% పని సులువుగా అయిపోతుంది. మన జీవితం మనం అనుకున్నట్లు జరగాలి. డిజైన్ ద లైఫ్ బై లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. లైఫ్ ఈజ్ నాట్ బై డిఫాల్ట్. వీ హ్యావ్ టు డిజైన్ అవర్ లైఫ్. వీ హ్యావ్ ప్లాన్ అవర్ డే ఆన్ ఏ స్ప్రెడ్ పేపర్. Planned work is 80% easier to complete it successfully. A man can do one thing means any man can do the same thing and more than that. Friends, ఇటువంటి వీడియోస్ కోసం మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, అనేక మందికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.